Hi, welcome to AVM Math Hub. Today I am discussing about the topic rank of the matrix. The rank of the matrix is the maximum number of linearly independent rows or columns is called the rank of the matrix. That means to find the rank of the matrix, we will transform the given non-zero matrix into echelon form. What is the echelon form? Echelon form means to make zeros. That is, in the second row, first element to make a 0. And the next, in the third row, first two elements are also to make a 0. Continue the same process to find the rank of the matrix. అంటే వాడు ఇచ్చిన గివెన్ మ్యాట్రిక్స్ లో సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఏదైనా ఉండనివ్వండి, దాన్ని మనం 0 చేయాలి. అండ్ థర్డ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ అండ్ సెకండ్ ఎలిమెంట్ వీళ్ళిద్దరిని 0 చేయాలి. అండ్ ద ఫోర్త్ రోలో ఫస్ట్ త్రీ ఎలిమెంట్స్ ని 0 చేయాలి. ఫిఫ్త్ రోలో ఫస్ట్ 4 ఎలిమెంట్స్ ని 0 చేయాలి. ఇలా చేసుకుంటా వెళ్ళాలి. అంటే ట్రయాంగులర్ ఫామ్ లో 0 చేసుకుంటా వెళ్తే by using row operations or column operations is called the rank of the matrix. Okay, example చూద్దాం. Problem. Find the rank of the matrix. Find rank of a matrix using row echelon form. Capital A is equal to 1, 2, 3, 2, 1, 4, 3, 0, 5. Here the given matrix capital A is non-zero matrix. అంటే జీరోలు కానటువంటి మ్యాట్రిక్స్. ఇక్కడ చూడండి, this is the 3/3 matrix. Now we apply elementary transformations. Solution. Given capital A is equal to 1, 2, 3, first row, 2, 1, 4, 3, 0, 5. Now we apply elementary transformations. Elementary transformations. That is, ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే ఫస్ట్ రోని టచ్ చేయమాకండి. ఫస్ట్ రోలో ఏ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో అవి సేమ్ అలాగే ఉంచండి. దిస్ ఈజ్ R1, row 1, and this is R2 and row 2, and this is R3. In the second row, first element to make a 0, whatever it may be, but this is the to make it 0. Second row లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ 0 చేయాలి. And the next step, row 3 లో ఫస్ట్ 2 ఎలిమెంట్స్ ని 0 చేయాలి to make it 0 by using row operations. First I want to change R2 అంటే సెకండ్ రో ని చేంజ్ చేయబోతున్నాను కాబట్టి R2 changes to, దీన్ని 0 చేయాలి కాబట్టి by using this element అంటే R2 మైనస్ R2 అంటే ఇక్కడ ఎంత ఎలిమెంట్ ఉంది, మనకి 2 ఎలిమెంట్ ఉంది. 2 అనే నెంబర్ ఉంది. ఆ 2ని ఇక్కడ 1 ఉంది. ఈ 1ని అంటే ఇక్కడ ఏముంది, +2 ఉంది. ఇక్కడ పైన R1 లో ఎవరున్నారు, 1 ఉన్నారు. ఇప్పుడు ఈ 1ని -2తో మల్టిప్లై చేస్తే, ఆల్రెడీ ఇక్కడ +2 ఉంది కాబట్టి దీన్ని -2తో మల్టిప్లై చేస్తే
+2 -2 క్యాన్సిల్ అయిపోయి ఈ ఎలిమెంట్ 0 అయిపోతుంది. ఇప్పుడు R2 -2R1 ఈ ఆపరేషన్ అప్లై చేస్తే ఏమవుతుందో చూద్దాం. క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇప్పుడు నేను R1 అనే రోని R3 అనే రోని ఏం చేయట్లేదు, అంటే నో ట్రాన్స్ఫర్మేషన్స్, ఓన్లీ R2 చేంజ్ చేయబోతాను కాబట్టి 1 2 3 R1 యాజ్ ఇట్ ఈస్ 3 0 5. ఈ రెండు రోస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అలాగే ఉంచండి. టు చేంజ్ ద సెకండ్ రో by using this operation, first so see R2 means second row first element 2 R2 minus ఈ ఆపరేషన్ అన్నమాట, R2 minus 2R1 ఇది అప్లై చేయండి. R2 లో ఉన్న ప్రతి ఎలిమెంట్స్ ని ఇక్కడ రాయండి, మైనస్ 2 ఇంటూ R1 లో ఉన్న R1 రోలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ని ఇక్కడ రాసుకుంటారండి. R2 లో ఫస్ట్ ఎలిమెంట్ 2 ఉంది కాబట్టి 2 మైనస్ 2 ఇంటూ R1 అంటే దీని పైన ఎలిమెంట్, ద అబోవ్ ఎలిమెంట్ ఈజ్ 1, దట్ ఈస్ ఈక్వల్ టు 2 minus 2 ones are 2, so 2 minus 2 that is equal to 0. And next R2 లో నెక్స్ట్ ఎలిమెంట్ 1, సో 1 minus 2 ఇంటూ దాని పైన ఎలిమెంట్ R1 అంటే ఇది 2, the corresponding elements అన్నమాట, that is equal to 1 minus 4, that is equal to -3. and the next element 4 అంటే R2 రో మొత్తాన్ని చేయాలి మనం కాబట్టి R2 లో నెక్స్ట్ ఎలిమెంట్ 4 minus 2 ఇంటూ R1 లో ఉన్న ఎలిమెంట్ అంటే 3, పైన ఎలిమెంట్ R2 రోకి పైన R1 ఉంది కాబట్టి ఆ రోతో మల్టిప్లై చేస్తున్నాను. 4 minus 2 3s are 6 అంటే that is equal to -2. Enter these three elements in second row, that is equal to 0, -3 and -2. Okay, so this is the changing row అన్నమాట, R2 లో చేంజ్ అయిపోయింది. And next our target is R3 లో 2 ఎలిమెంట్స్ ని 0 చేయాలి. సో ఫస్ట్ ఒక ఎలిమెంట్ చేద్దాం అండ్ సిమిలర్లీ నెక్స్ట్ ఎలిమెంట్ ని నెక్స్ట్ ఆపరేషన్ చేద్దాం, నెక్స్ట్ స్టెప్ అన్నమాట. ఒక్కొక్క ఎలిమెంట్ ని చేసుకుంటే వెళ్దాం. ఇప్పుడు నేను R3 లో చేంజ్ చేయబోతున్నాను కాబట్టి ఆపరేషన్ ఏంటి చూద్దాం. ఇక్కడ R3 చేంజ్ అవుతుంది కాబట్టి R3 arrow mark means changes to, ఇక్కడ 3 ఉంది, ఈ పైన 2 ఉంది, సేమ్ ఎలిమెంట్ రావాలి. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ చూడండి R1 ని R3 లో 3 అనే ఎలిమెంట్ ఉంది, R3 కాబట్టి R3. లేదనుకోండి R3ని చేంజ్ చేసేటప్పుడు R2ని యూజ్ చేసుకుందాం అని ఆలోచన వస్తే నేను R3ని 2తో మల్టిప్లై చేస్తా. అంటే ఈ 3ని, సో ఇక్కడ చూద్దాం, ఈ 3ని ఆల్రెడీ ఇక్కడ 0 ఉంది కాబట్టి R3, ఒక్క నిమిషం, R3 ఇక్కడ 3 R3 మైనస్ R1 అనే రోని ఇక్కడ 3 +3 ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టుకున్నాను, దీన్ని 3తో మల్టిప్లై చేస్తా, R1 రోని 3తో మల్టిప్లై చేస్తా, మైనస్ 3 ఇంటూ R1 ఈ ఆపరేషన్ జరిగింది. అంటే నెక్స్ట్ చేంజెస్ టు R3 రో ఒక్కటే చేంజ్ అవుతుంది కాబట్టి ద రిమైనింగ్ 2 రోస్ యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. 1 2 3 0 -3 అండ్ -2, సో R3, సో ఇదే ఆపరేషన్ ఇక్కడ రాస్తున్నాను. అగైన్ R3 -3 R1 ఎలా చేంజ్ అవుతుంది, R3 లో ఉండే ఎలిమెంట్స్ అన్ని 1 by 1 కింద రాసుకుంటారండి. అండ్ ఆపరేషన్ మైనస్ 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 పెట్టండి, 3 ఇంటూ R1 లో ఉండే ఎలిమెంట్స్ అన్ని ఇటువైపు రండి. R3 లో ఫస్ట్ 3 ఉంది, నెక్స్ట్ 0 ఉంది అండ్ నెక్స్ట్ 5 ఉంది, మైనస్ 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 3తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ బ్రాకెట్ బ్రాకెట్ అండ్ బ్రాకెట్. R1 లో ఉండే ఎలిమెంట్స్ అంటే R1 లో 1 2 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 1 2 3 దట్ ఈస్ ఈక్వల్ టు 3
minus 3, that is equal to 0. Same cancel. 0 minus 3, 2s are 6. So 0 minus 6, that is equal to minus 6. 5 minus 9, that is equal to minus 4. So 0 and minus 6 and minus 4. ఇది థర్డ్ రో. సో మన టార్గెట్ ఏంటి? ఈ ఎలిమెంట్ 0 అయిపోయింది, ఈ ఎలిమెంట్ 0. ఇకపోతే ఈ ఒక్క ఎలిమెంట్ 0 అయిపోతే మన ప్రాబ్లం క్లోజ్. అండ్ సేమ్ ఆ ఎలిమెంట్ నేను ఇప్పుడు 0 చేయాల్సిన ఎలిమెంట్ ఎక్కడ ఉంది? R3లోనే ఉంది. కాబట్టి మళ్ళీ R3నే చేస్తున్నాను. R3 చేంజెస్ టు R3ని చేంజ్ చేయాలి అంటే R3లో -6 ఉంది. అంటే R3 ఇక్కడ -6 ఉంది. అంటే నాకు +6 వస్తే 0. ఈ సెకండ్ రోని యూస్ చేస్తాను. చూడండి ఇక్కడ -3 ఉంది. ఇక్కడ ఒక ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి నేను ఇక్కడ మైనస్ పెట్టి దీన్ని 2తో మల్టిప్లై చేస్తాను. 2 ఇంటూ -3, 2 ఇంటూ R2, 2 ఇంటూ R2, 2 ఇంటూ R2. సో 2 ఇంటూ R2. ఎందుకని R3 అంటేనేమో -6 మైనస్ ఉంది, ఇక్కడ ఒక మైనస్ ఉంది, ప్లస్ 2 ఇంటూ 3 6 సరిపోతుంది. ఓకేనా? చేంజెస్ టు ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం. దట్ ఈస్ ఈక్వల్ టు R3 కాబట్టి ద ఫస్ట్ 2 rows యాజ్ ఇట్ ఈస్ 0, -3, -2. See, ఆపరేషన్ R3 -2R2. R3లో ఉండే ఎలిమెంట్స్ అన్ని 1 by 1. 0, -6, -4, మైనస్ 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 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ ఇప్పుడు R2లో ఉండే ఎలిమెంట్స్ అన్ని 0, -3, -2. దట్ ఈజ్ ఈక్వల్ టు 0 minus 0, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ R2. సారీ, ఇక్కడ మైనస్ R2 అంటే ఇక్కడ 0, అంతే రైట్, 0. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి -6, ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 3s are 6, అందుకని 0. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ -4, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2s are 4. అగైన్ చూడండి ఇది కూడా 0 అయిపోయింది. అవ్వచ్చు, నో ప్రాబ్లం. అంటే ఇక్కడ ఏమొచ్చింది చూడండి 0, 0 అండ్ 0. ఓకేనా? సో నాకు కావాల్సిన 3 ఎలిమెంట్స్ ఉంది. సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 0, థర్డ్ రోలో 2 ఎలిమెంట్స్ 0. ఒకవేళ ఇక్కడ అనదర్ రో కనుక ఉంటే నెక్స్ట్ 3 ఎలిమెంట్స్ ని 0 చేసుకుంటా వెళ్ళాలన్నమాట. సో దిస్ ఈస్ ద ఎకలాన్ ఫార్మ్. దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ non-zero rows is equal to ఎన్ని జీరో కానటువంటి రోస్ అనమాట. ఇక్కడ చూడండి ఇవన్ జీరో కానటువంటి రోస్ 1, జీరో కానటువంటి రోస్ సెకండ్ రో. ఒకటి అవ్వచ్చు, మొత్తం జీరోలు కానటువంటి రోస్ ని మాత్రమే కౌంట్ చేశాను. ఇవి చూడండి ఇవి మొత్తం జీరోస్ అయిపోయినాయి కాబట్టి ఇది అవసరం లేదు. సో రెండునే కాబట్టి నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఈజ్ ఈక్వల్ టు 2. అంటే దేర్ ఫోర్ ర్యాంక్ ఆఫ్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2. ర్యాంక్ ని దేంతో డినోట్ చేస్తాము? రో ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2. హెన్స్ సాల్వ్డ్. సో దిస్ ఈస్ ద వే ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. అండ్ నెక్స్ట్ one more problem. Find the rank of the matrix. వేరే ప్రాబ్లం కనుక చూస్తే find the problem 2. Find the rank of a matrix. Capital A is equal to 1 2 3 and 2 3 4 3 5 7 rank of the matrix. ఈ ప్రాబ్లం చేద్దాం. ఫస్ట్ given solution, given A is equal to
1 2 3 2 3 4 3 5 7. సి నా టార్గెట్ ఏంటి చూద్దాం చూడండి. అవర్ టార్గెట్ ఈస్ టు మేక్ ఇట్ 0, దిస్ వన్ అండ్ దిస్ వన్. ఈ ముగ్గురిని 0 చేయడమే అవర్ టార్గెట్. ఫస్ట్ in the second row, first element is 0. To make it 0, so I want to change R2. So R2 changes to ఈ ఎలిమెంట్ కాబట్టి సేమ్ ఇక్కడ R2 తో కాబట్టి సేమ్ ఇక్కడ కూడా R2 వేయండి. R2 అంటే ఎంత 2 మైనస్ ఇక పైన 1 ఉంది కదా దాన్ని 2 తో మల్టిప్లై చేయండి. 2 ఇంటూ R1. సో ఈ ఆపరేషన్ ఉపయోగిస్తే మ్యాట్రిక్స్ ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం. R2 కాబట్టి R1 రోని 1 2 3 R3 రోని యాజ్ ఇట్ ఈజ్ గా అలాగే వెళ్తాం సేమ్. సో ఈ ఆపరేషన్ అగైన్ ఇక్కడ రాస్తున్నాను సేమ్ R2 మైనస్ 2 R1. R2 లో ఉన్న ఎలిమెంట్స్ ని 2 3 4 మైనస్ పెట్టారు కదా మైనస్ 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 2 ఇంటూ అంటే 2 ఇంటూ R1 లో ఉండే ఎలిమెంట్స్ 1 2 3. సో 1 2 3 that is equal to 2 minus 2 0. That is equal to 3 minus 2 2s are 4. That is equal to minus 1. 4 minus 6. That is equal to minus 2. So 0 minus 1 minus 2. Okay na? So first operation is okay. And the next operation to make it 0, 3 ni 0 cheyala. Next target. So 3 అనేది 3 is in R3 row. So I want to change R3 row. R3 changes to R3 లో ఎవరున్నారు R3 మైనస్ ఈ ఫస్ట్ రోని ఇక్కడ 0 ఉంది కాబట్టి మనం ఏం చేయలేము దీన్ని. అందుకని ఈ ఫస్ట్ ఇక్కడ 1 ఉంది కాబట్టి ఫస్ట్ రోలో 1 ఉంది దాన్ని 3 తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టి ఇక్కడ ప్లస్ 3 ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టుకుని ఇక్కడ ఒక మైనస్ ఉంది అనుకోండి ఇక్కడ ప్లస్ పెట్టుకునేవాడిని. సో 3 ఇంటూ R1. నౌ ఇట్ విల్ బి చేంజ్ ద నెక్స్ట్ మ్యాట్రిక్స్ లైక్ దిస్. R3 కాబట్టి 1 2 3 0 minus 1 minus 2. R3 ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం. R3 minus 3 R1. R3 లో ఉండే ఎలిమెంట్స్ ఎవరెవరు 3 5 7 మైనస్ 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 3 ఇంటూ R3 కి పైన ఉన్న రోలో R1 రోలో ఉన్న ఎలిమెంట్ ని వేయాలి. 1 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ R1 రోలో సెకండ్ ఎలిమెంట్ 2 3 ఇంటూ R1 లో థర్డ్ ఎలిమెంట్ 3. Here 3 minus 3 that is 0. 5 minus 6 that is equal to minus 1. 7 minus 9 that is equal to minus 2. So same elements we can put here 0 minus 1 minus 2. So 0 and 0 and the next last target is this will be 0. That minus 1 element is also in R3. Again we write the row operation on R3. So again R3 changes to R3 లో minus 1 ఉంది కాబట్టి R3 నాకు ఇప్పుడు ప్లస్ 1 కావాలి. R2 లో minus 1 ఉంది ఇక్కడ ఆల్రెడీ minus 1 ఉంది కాబట్టి మైనస్ తో మల్టిప్లై మైనస్ R2 R3 minus R2 ఎందుకని minus 1 minus into minus plus 1 కాబట్టి సరిపోతుంది. It will be what we have to get. So same R3 minus R2 operation. R3 లో ఉండే ఎలిమెంట్స్ అన్ని ఇక్కడ 1 by 1 0 minus 1 minus 2 minus minus minus. R2 లో ఉండే ఎలిమెంట్స్ 0 minus 1 again minus 2. ఎందుకని దీని బిఫోర్ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ బ్రాకెట్ పెట్టుకున్నాను minus 1 minus 0 minus 0 0. చూడండి దట్ ఈస్ ఈక్వల్ టు minus 1 minus into minus plus 1.
అందువల్ల ఇక్కడ మైనస్ పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ కూడా ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టాను. అంటే దిస్ విల్ బి 0. Again minus 2, minus into minus plus 2. This will be 0. So R1, R2 same. 1, 2, 3. 0, minus 1, minus 2. And R3 kada 0, 0, 0. 0, 0, 0. కాబట్టి therefore number of non-zero rows is equal to 2. 0 కానటువంటి రోస్ 1, 2. ఇది మొత్తం 0 అయిపోయింది కాబట్టి నో నీడ్ టు రైట్. therefore ర్యాంక్ అంటే రో ఆఫ్ ఏ. రో ఆఫ్ ఏ మీన్స్ ర్యాంక్ ఆఫ్ ఏ. లేదా ఇలా రాసుకోండి, ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఈజ్ ఈక్వల్ టు 2 కాబట్టి 2. హెన్స్ సాల్వ్డ్. ఓకే. This is the way we have to solve any problem by using the given operations, లేదా by using row operations, echelon form row operations to find rank of the matrix. Thank you so much. Have a nice day.